ఆ రోజుల్లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్ కోసం ఆగ్రాలో తాజ్ మహల్ నిర్మించారు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అంత అద్భుతమైన కట్టడం కాకపోయినా ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి మహల్ ఒకటి ఉంది. 2 దశాబ్దాల క్రితం బ్రిటిష్ పాలనలో మేజర్ జనరల్ పీటర్ తన ప్రియురాలు అరబెల్లా కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక సుందరమైన మహల్ ను నిర్మించారు. పీటర్ తమ ప్రేమకు చిహ్నంగా నిర్మించిన ఈ మహల్ ఇప్పుడు బందరు తాజ్ మహల్ గా బాసిల్లుతోంది. ఆంగ్లేయుల హయాంలో మాసులిపట్నంగా పిలిచే నేటి బందర్లో ఈ ఆంగ్లేయ జంట విషాద ప్రేమ గాథకు సాక్షిగా ఈ మహల్ నిలిచింది. అరబెల్లా భౌతిక కాయం రసాయనాలతో నిక్షిప్తమైన ఒక గ్లాసు పెట్టెలో ఇప్పటికీ భూగర్భంలో ఉంది. పీటర్ అరబెల్లా ఇద్దరు ఆంగ్లేయులే అయినా వీరి ప్రేమ పెళ్లి దాకా వెళ్ళలేదు. పెళ్లి చేసుకోవటానికి వీరు చేసిన పోరాటం ఫలించలేదు. చివరకు ఇద్దరు సహజీవనం చేసినా ఎక్కువ కాలం సాగలేదు. ఆ రోజులలో పెద్దలతో పాటు మతాధిపతులు ఆంగ్లేయులు కూడా దీన్ని సహించలేదు. తమ ప్రేమ పెళ్లిగా సాకారం కానందుకు ఇద్దరు ఎంతో మనోవేదన చెందారు. మనోవ్యధతో అనారోగ్యం పాలై అరబెల్లా ప్రియురాలి మరణంతో కోలుకోలేకపోయిన పీటర్ కూడా అనారోగ్యంతో మరణించాడు. ఇలా ఈ ఆంగ్లేయ జంట ప్రేమ విషాదంగా ముగిసింది. 1800లో మచిలీపట్నంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో బందరు కోట కెప్టెన్ రాబిన్సన్ ఆధిపత్యంలో ఉండేది. రాబిన్సన్ కుమార్తె అరబెల్లా అందగత్తె. కెప్టెన్ రాబిన్సన్ దగ్గర మేజర్ జనరల్ గా పీటర్ పనిచేసేవారు. సౌందర్యవతి అయిన అరబెల్లాను చూసి ముగ్ధుడైన పీటర్ ఆమెను ప్రేమించారు. తమ ప్రేమ ప్రతిపాదనను ఆమెకు పంపారు. అప్పటికే బ్రిటిష్ సైన్యంలో మేజర్ జనరల్ పీటర్ శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకున్న అరబెల్లా అతడి ప్రేమ సందేశాన్ని కాదనలేదు. అరబెల్లాను వివాహం చేసుకుందామని పీటర్ ప్రయత్నించారు. కానీ అరబెల్లా తండ్రి కెప్టెన్ రాబిన్సన్ ఇందుకు అంగీకరించలేదు. మతాధిపతులు కూడా ఈ వివాహానికి అడ్డు తగిలారు. అరబెల్లాను వివాహం చేసుకోవాలన్న పీటర్ ఆశ నెరవేరకపోవడంతో ఆమెను తన ఇంటికి ఆహ్వానించారు. ఇద్దరు భార్యాభర్తలుగా మెలిగారు. సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోకపోవడంతో వీరి ప్రేమను సహజీవనాన్ని అక్కడి వారు ఆమోదించలేదు. పెద్దల సమక్షంలో పీటర్ ను వివాహం చేసుకోవాలని ఉందని అరబెల్లా ఎన్నోసార్లు తమ తల్లిదండ్రులను కోరారు. ఇందుకు వారు అంగీకరించలేదు. కోరుకున్న విధంగా అందరి సమక్షంలో వివాహం జరగకపోవడం, ప్రియుడు తండ్రి మధ్య వివాదం ఏర్పడడంతో అరబెల్లా మానసికంగా కుంగిపోయారు. చివరకు అనారోగ్యంతో 1809 నవంబర్ 6న తమ ప్రేమికుడు పీటర్ చేతిలో ఆమె కన్నుమూశారు. బందర్ కోట దగ్గర సెయింట్ జాన్స్ శ్మశానంలో అరబెల్లా భౌతిక కాయాన్ని సమాధి చేసేందుకు మత పెద్దలు అంగీకరించలేదు. దీంతో అప్పటికప్పుడు పీటర్ ఆనందపేటలో 18,000తో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అరబెల్లా భౌతిక కాయం పాడవకుండా ఉండడానికి ఈజిప్ట్ దేశం నుంచి కొన్ని రసాయనాలు, సుగంధ ద్రవ్యాలను తెప్పించారు. ఒక గ్లాసు పెట్టెలో రసాయనాలు, సుగంధ ద్రవ్యాలను పోసి అందులో ఆమె భౌతిక కాయాన్ని ఉంచారు. అరబెల్లా సమాధి ఉండే ప్రాంగణాన్ని ఒక అద్భుతమైన సుందర భవనంగా తీర్చిదిద్దారు. 1998లో అరబెల్లా సమాధిని శాశ్వతంగా మూసివేయించారు. 2 దశాబ్దాల క్రితమే పీటర్ టెక్నాలజీని వాడారు. మహల్లో అరబెల్లా శిలాఫలకం పక్కనే ఒక మీటను ఏర్పాటు చేశారు. ఆ మీటను నొక్కగానే అండర్ గ్రౌండ్ లో అరబెల్లా భౌతిక కాయం ఉంచిన గాజు పెట్టె పైకి వచ్చేది. అలా అరబెల్లాను చూస్తూ ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ పీటర్ కన్నీరు మున్నీరయ్యేవారు. కొన్నేళ్లకు పీటర్ మద్రాస్ కు బదిలీ అయ్యారు. మద్రాస్ కు వెళ్లేటప్పుడు 1819లో తన ప్రేయసి మహల్ కు సెయింట్ మేరీస్ చర్చ్ గా పీటర్ పేరు పెట్టారు. మద్రాసు వెళ్లాక తీవ్ర అనారోగ్యంతో 1819లో కనుమూశారు. అరబెల్లా పీటర్ల ప్రేమగాథ చరిత్రగా మిగిలిపోయింది. ఇప్పటికీ బందరు సెయింట్ మేరీస్ చర్చిలో ప్రతి ఆదివారం సాయంత్రం ప్రార్థనలు జరుగుతాయి.